సమాజ శాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు అగస్టేకో. సమాజ శాస్త్రం ప్రధానంగా ఏదేని అధ్యయనం చేస్తుంది? సమాజ శాస్త్రం ప్రధానంగా దేన్ని అధ్యయనం చేస్తుందంటే సమాజం అనేది సంబంధాల వలయమని చెప్పిన వారు ఎవరు? మాక్ ఐవర్. సమాజ శాస్త్రం ఏ రకమైన శాస్త్రం? సామాజిక శాస్త్రం. సమాజ నిర్మితి అంటే ఏమిటి? సమాజంలోని సంబంధాల క్రమబద్ధమైన నిర్మాణం. సామాజిక నిర్మితి యొక్క ప్రధాన భాగాలు కుటుంబం, విద్య, ఆర్థిక వ్యవస్థ. సమాజంలో వ్యక్తి స్థానం ఏమని పిలుస్తారు? స్థాయి. పాత్ర అంటే వ్యక్తి చేయవలసిన పనులు. కుటుంబం ఏ రకమైన సంస్థ? సామాజిక సంస్థ. సమాజంలో నియమాలు మరియు విలువలు ఏమని పిలుస్తారు? సంస్కృతి. సామాజిక వాస్తవాలు అనే భావనను అభివృద్ధి చేసిన వారు ఎమిల్ డర్కైమ్. వర్స్టెయిన్ అనే పద్ధతి ఏ సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉంది? అర్థగ్రహణ పద్ధతి. సమాజ నిర్మాణం వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తుంది అనే భావన ఏ సిద్ధాంతానికి చెందింది? నిర్మాణ కార్యవాదం. క్లాస్ స్ట్రగుల్ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ మార్క్స్. సామాజిక స్థాయి రెండు రకాలుగా విభజించబడుతుంది. అవి ఏవి? జన్మ సిద్ధాంత, సంపాదిత. సామాజిక స్థాయి జన్మ సిద్ధాంత మరియు సంపాదిత. రోల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి? ఒకే వ్యక్తి రెండు పాత్రల మధ్య సంఘర్షణ. అనామీ అనే భావన ఏ పరిస్థితిని సూచిస్తుంది? నియమాలు లేని పరిస్థితి. అనామీ అంటే నియమాలు లేని పరిస్థితిని సూచిస్తుంది. సామాజిక సంస్థలు సమాజ స్థిరత్వాన్ని కాపాడుతాయి అనే భావన ఎవరి సిద్ధాంతం? డర్కైమ్. పవర్ ఆఫ్ ప్రెస్టైజ్, క్లాస్ అనే మూడు అంశాలను ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు? మాక్స్ వెబర్. సామాజిక చలనశీలత అంటే ఏమిటి? స్థాయి మార్పు. లాటిన్ ఫంక్షన్ అనే భావనను ఎవరు వివరించారు? రాబర్ట్ మార్టెన్. రెఫరెన్స్ గ్రూప్ అంటే ఏమిటి? వ్యక్తి అనుసరించే గుంపు. క్రింది వాటిలో సమాజ శాస్త్రానికి మదర్ ఆఫ్ సోషల్ సైన్స్ అని పిలువబడేది ఏది? సమాజ శాస్త్రం. సమాజం అనేది సంబంధాల వలయం అనే నిర్వచనం ఇచ్చిన వారు మ్యాక్లావర్. అనామీ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎమైల్ డర్కైమ్. సామాజిక నిర్మితి యొక్క ప్రాథమిక యూనిట్ ఏది? వ్యక్తి. క్రింది వాటిలో అచీవ్డ్ స్టేటస్కి ఉదాహరణ? విద్య ద్వారా పొందిన స్థానం. క్లాస్ స్ట్రగుల్ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ మార్క్స్. రెఫరెన్స్ గ్రూప్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు రాబర్ట్ కె మార్టన్. కింది వాటిలో సామాజిక చలనశీలతకి సరైన ఉదాహరణ? పేదవాడు ధనవంతుడవడం. డివిజన్ ఆఫ్ లేబర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎమైల్ డర్కైమ్. సమాజంలో స్థిరత్వం, సమతుల్యత అనే భావనను ఏ సిద్ధాంతానికి చెందినది? నిర్మాణ కార్యవాదం. క్రింది వాటిలో సామాజిక సంస్థ కానిది? వ్యక్తి. కుటుంబం, విద్య, మతం అనేది సామాజిక సంస్థ. వ్యక్తి అనేది కాదు. వర్స్టెయిన్ అనే పద్ధతిని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు? మాక్స్ వెబర్. రోల్ సెట్ అనే భావనను ఎవరు వివరించారు? మార్టన్.